వెల్కమ్ టు శ్రీకాంత్ సూర్య తెలంగాణ దేశం పార్ట్ 3 మహాకవి శేషప్ప కవి. ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయిన ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని ధర్మపురం అనే గ్రామంలో పుట్టిండు. అయితే ఈయన పుట్టింది 18వ శతాబ్దంలో. అప్పుడు మనకి ఇయర్స్ అండ్ డేట్స్ కరెక్ట్ లేవు. అయితే ఈయన 1730 నుండి 1830 మధ్యలో జీవించినట్టు చరిత్రలో ఉంది. అయితే వీళ్ళు పూర్వీకులు ఆదిలాబాద్ జిల్లా అయిన నిర్మల్ నుంచి వెళ్ళి ధర్మపురికి వలస వచ్చినట్టు చరిత్రలో ఉంది. ఈయన ఒక మంచి విద్యావంతుడు, గొప్ప కవి. అయితే అప్పుడున్న రాజుల దగ్గర వాళ్ళను పొగిడి బతకడం ఇష్టం లేక ఇప్పుడైతే నరసింహస్వామి టెంపుల్ ఉందో ధర్మపురిలో అక్కడే కాపలాగా ఉంటూ ఆ వాచ్మెన్ లాగా ఉంటూ ఊర్లో తిరుగుతూ పాటలు పాడుకుంటూ టెంపుల్లో ఉంటూ పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ భిక్షాటన చేసుకుంటూ జీవితం అంతా గడిపిండు. అయితే 1750 నుంచి ఈయన రచనలు చేయడం స్టార్ట్ చేసిండు. అట్లా ఒక 5 రచనలు చేసిండు. నరసింహ శతకం, నరహరి శతకం, శ్రీనుకేశ్వరి శతకం, ధర్మపురి రామాయణం, అవనిజ శతకం. సీతమ్మ యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన రచన ఈ అవనిజ చరిత్ర. అయితే ఇందులో నరసింహ శతకం అనేది బాగా ఈయనకు పేరు తీసుకొచ్చింది. ఆయన ఇప్పటికి కూడా అందరూ టెంపుల్స్లో కానీ మూవీస్లో కానీ ఈ నరసింహ శతకంలోని పద్యాలను వాడుతూ ఉంటారు. అయితే శేషప్ప ఈ రచనలో దేవుని పైన భక్తి అట్లనే కోపం కూడా ఉండేది. ఈయన రచనలు దేవుని మీద భక్తికే పరిమితం కాకుండా అప్పుడున్న సామాజిక పరిస్థితులు, సమాజంలోని స్వార్థం, కుల వివక్షను వ్యతిరేకిస్తూ ఈయన రచనలతో విమర్శించేవాడు. వేమన సుమతి శతకానికి ఎంత పేరుందో శేషప్ప కవి రాసిన నరసింహ శతకానికి అంతే ఆదరణ పొందింది. తెలంగాణలో బొమ్మరిపోతున్న తర్వాత అంతే గొప్ప భక్తి ఉన్న కవిగా శేషప్ప కవికి పేరుంది. ఆయన చేసిన సేవల గుర్తుగా 1976లో ఏదైతే ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ముందు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. 2022లో రిలీజ్ అయిన ఒక తెలుగు సినిమాలో శేషప్ప కవి పద్యం యూజ్ చేసుకున్నారు. ఆ సినిమా పేరేంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. తెలంగాణ ఎన్నడొడవని ముచ్చట.